అల్మారాలో బట్టలు ఇలా చేసి పెట్టారేంటి? సంపద నగలు లేవు. తీసుకుందా, తీసేసిందా? సంపద, ఈ ఫైల్ ఇచ్చేసి వస్తాను. బోర్ కొడితే కార్లో కూర్చొని ఎఫ్ఎం వింటూ ఉండు, సరేనా? అలాగే. రాంగ్ టైంలో బయటకు వచ్చినందుకే ఇలా అయింది. అక్కడ సిద్ధార్థ్ ఎలా ఉన్నాడో ఏంటో. అత్తయ్య కాల్ చేస్తున్నారేంటి? హలో, వీడియో కాల్ చేయనా? ఎందుకత్తయ్యా? ఎక్కడున్నావో, ఒంటి మీద నగలేసుకొని ఉన్నావో లేదో తెలుస్తుందని. నేను స్టేషన్ దగ్గర ఉన్నానత్తయ్యా. మీ అబ్బాయి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఆహా, నువ్వక్కడున్నావు సరే, మరి నగలు? నగలు మెరుగు పెట్టిద్దామని తీశానత్తయ్యా. తెలిసిన వాళ్ళే, అనుమానించాల్సిన పనేం లేదు. నాకు చెప్పకుండా బట్టలే తీయద్దన్నాను. బంగారం ఎలా తీస్తావు? అసలు నువ్వు నిజం చెప్తున్నావని ఎలా నమ్మాలి? ఎవరు? మీ అమ్మగారు. అమ్మనా? ఇటు. హలో అమ్మా. పొద్దున్నెప్పుడో వెళ్ళింది, అది కూడా చెప్పా పెట్టకుండా. ఏమైపోయిందో అని ఫోన్ చేశాను. గుడికెళ్ళి స్టేషన్కి వచ్చామమ్మా, టెన్షన్ పడుకో, వచ్చేస్తాం. నీ పెళ్ళానికి చెప్పు, చెప్పి వెళ్ళటం మన ఇంటి పద్ధతి అని. అలాగే అమ్మా. అమ్మ గురించి తెలుసు కదా, నువ్వేం చేసినా ఆమెకు తెలియాలి. సార్, డీసీపీ గారు పిలుస్తున్నారు. 1 minute సంపద. హలో, నగలెక్కడున్నాయి? నేనెలా ఉన్నానో అడగట్లేదు. నువ్వు బ్రతికే ఉన్నావు సిద్ధార్థ్. నేను నగలతో ఇంటికెళ్ళకపోతే మా అత్తయ్య నన్ను చంపేసేలా ఉంది. కేసు ఫైల్ అయింది, దొంగని చేశారు. సంతోషించాల్సిన విషయం ఏంటంటే శౌర్య ఉండే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ముందు నగలు ఎలా వస్తాయో చెప్పు సిద్ధార్థ్. దేవుడికే తెలియాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. Mr. Bhushan, you can proceed. Thank you, my lord. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పాలి. ఎప్పుడు పొట్టేసే అవసరం రాలేదు. నాకైనా నా ఫ్యామిలీకైనా. మా అమ్మ చనిపోయింది.
తల కొరివి పెట్టాను. బతికుంటే నా తల మీద చెయ్యి పెట్టి ఏం జరిగిందో చెప్పమ్మా అని నేనే అడిగేదాన్నేమో. జరిగింది నువ్వు కళ్ళారా చూసావు కాబట్టి సాక్షిగా ఇక్కడ నిలబడ్డావు. కోర్టులో అబద్ధాలు ఆడకూడదు. మా అమ్మతో మా నాన్న చెప్పేవాడు, సత్యమేవ జయతే. మీ పేరు? కళ్యాణి, డాటర్ ఆఫ్ మాధురి. అందరూ తండ్రి పేరు చెప్తారు, నువ్వు తల్లి పేరు ఎందుకని చెప్పావు? అమ్మ లేని లోటు కాని స్థానం కాని ఎవరూ పూడ్చలేరు కదా లాయర్ గారు. నన్ను కన్న తల్లికి నేనిచ్చే నివాళి ఇది. అలా అనకూడదంటే చెప్పండి. నీ కన్న తండ్రి ముద్దాయి అజయ్ ఎదురుగానే ఉన్నాడు. ఆయన మీ అమ్మతో ప్రేమగానే ఉండేవారా? చాలా. అంత మంచి జంటను ఎక్కడా చూసుండను. బెస్ట్ కపుల్ అని ఫోటో దిగినప్పుడు చూసినప్పుడు మాత్రమే అనిపిస్తుందేమో. ఫోటోలకి మాత్రమే స్మైల్ ఇచ్చి ఆ తర్వాత ఒకరంటే ఒకరు పోటీ పడ్డానికి వాళ్ళేమీ శత్రువులు కాదు, భార్యాభర్తలు. సంతోషం. అయితే మీ అమ్మ నాన్నలు ఎప్పుడూ గొడవ పడలేదంటావు? ఎప్పుడూ చూడలేదు. యు మీన్ చూసే అవకాశం రాలేదా? ఆలోపే సర్దుమణిగేదా? లేకపోతే నీకు తెలియకుండా మేనేజ్ చేసేవారా? మా నాన్న ఇంటికి ఆలస్యంగా వస్తే ఎందుకింత లేట్ అయిందని అమ్మ అడిగేది. అది మా నాన్నకి నచ్చేది కాదు. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలే లేవు. మీ అమ్మ అడిగేదా, అనుమానించేదా, నిలదీసేదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. భూషణ్ గారు అన్యోన్యంగా ఉన్న కుటుంబాన్ని అవమానిస్తున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇలా ప్రశ్నించాల్సి వస్తుంది యువర్ ఆనర్. ఐ కెన్ అండర్స్టాండ్. మీరు అడగండి. మిస్టర్ మూర్తి, లెట్ హిమ్ ఆస్క్. ఎస్ మిలాడ్. మిస్టర్ అజయ్, మీ ఆవిడ పదే పదే మిమ్మల్ని అనుమానిస్తూ విసిగించేదా? అడగటంలో తప్పు లేదని అనుకునేవాణ్ణి. ఇప్పుడు అడగడానికి మాధుర్యే లేదు. మర్డర్ చేశాక కుమిలిపోతున్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భూషణ్ గారు ముద్దాయిని నేరస్తుడని ఒప్పుకునేలా పరోక్షంగా బెదిరిస్తున్నారు. మీరేమంటారు? మై లార్డ్, జరిగింది హత్య అని నా నమ్మకం. సాక్ష్యాధారాలు కావాలి. మా నాన్న చంపలేదు. మరెవరు చంపారో? ఆమె సూసైడ్ చేసుకుందా? లేదు, మా అమ్మ అంత పెరిగింది కాదు, అంత అవసరం రాదు. హత్య కాదు, ఆత్మహత్య కాదు, సరదాగా ప్రాణం తీసుకుంటుందా? సార్, చెయ్యి జారింది సార్. అంటే ఆమె చెయ్యి మీరు పట్టుకున్నారు? అవును. తను బాల్కనీ నుంచి వేలాడుతోంది. నువ్వు చెయ్యి వదిలేశావు. లేదు లేదు, నేను పట్టుకున్నాను. తనే చెయ్యి వదిలేసింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మిస్ మాధురి సూసైడ్ చేసుకోవాలనుకుంటే బాల్కనీ పై నుంచే పడిపోయేది, కానీ తను దూకలేదు.
ఈ అజయే నెట్టేశాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పడిపోయే మాధుర్ని కాపాడాలని పట్టుకున్నారు. మరి కాపాడలేదే? స్లిప్ అయ్యి ఆవిడే పడిపోయింది. మగవాణ్ణి ఆడది బ్యాలెన్స్ చేసి పట్టుకోవడం కష్టమవచ్చు గాని ఆడ మనిషిని మగవాడు పడిపోనీకుండా కనీసం 10 నిమిషాల వరకు పట్టుకోగలడు. 2 నిమిషాల్లోనే మాధురి పడిపోయిందంటే ఇది మర్డర్ కాక ఏంటి మూర్తి గారు? మా అమ్మని చంపింది మా నాన్న కాదు. మరెవరు చంపారు? అనుపమ. అనుపమ 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 అనుపమ. అదిగో జనాల మధ్య కూర్చున్న అనుపమే మా అమ్మని చంపింది. తనని అరెస్ట్ చేయండి, ఆమెని జైల్లో పెట్టండి. చూడమ్మా కళ్యాణి, మీ అమ్మ పై ఫ్లోర్ నుంచి కింద పడి ప్రాణం విడిచింది. పైన మీ నాన్న అమ్మ ఇద్దరు మాత్రమే ఉన్నారు. అనుపమ అనే ఆవిడ అక్కడ లేనేలేదు. తను చంపిందని ఎలా అంటావు? మా నాన్నకి మెసేజ్ చేసేది, మా అమ్మకి కోపం తెప్పించేది, అందుకే ఇలా జరిగింది. ఇందాక హ్యాపీగా ఉండేవాళ్ళన్నావు, ఇప్పుడు కొట్లాడుకున్నారు అంటున్నావు. అసలు ఏది నిజం? అనుపమ వల్లే మా అమ్మ చనిపోయిందనేది నిజం. ఆధారాలున్నాయా? మిస్సెస్ మాధురి కింద పడిపోయినప్పుడు కూడా అనుపమ అనే ఆవిడ అక్కడ లేదు. మీ నాన్న మీ అమ్మ తిట్టుకునేవారని కొట్టుకునేవారని మీ అమ్మనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు కాపీ కూడా ఉంది. చూడండి యువర్ ఆనర్, ఆరోపిస్తే కుదరదు మిస్ కళ్యాణి. లేదు, పోలీసులు అనుపమతో చేతులు కలిపారు. డబ్బు తీసుకొని మా నాన్నని కేసులో ఇరికించారు. లంచం తీసుకున్నట్టు రుజువు ఉందా? కనీసం ఫోన్ కాల్ రికార్డు ఉందా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యం. మీ అమ్మ పైనుంచి కింద పడేటప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా? ఉన్నాను. అప్పుడే ఇంటికొచ్చాను. మా నాన్న చేతిలో నుంచి అమ్మ జారిపోయింది. నాన్న చెయ్యి వదలకపోతే అమ్మని కాపాడుకునే దాన్నేమో. సో మీ నాన్న చెయ్యి వదిలినందుకే మాధురి ప్రాణం వదిలింది. అవును.
డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆవిడ చనిపోవడానికి కారణం మీ నాన్న. అవును, ఎవరు లేరనే మాధురిని పైనుంచి కిందికి నెట్టేశాడు మీ నాన్న. అవును, అమ్మా. అవును, అమ్మా కళ్యాణి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కళ్యాణి, అజయ్ మాధురిని చంపేశాడని కళ్యాణి సాక్ష్యం చెప్తోంది. లేదు లేదు, మా నాన్న చంపలేదు, మా నాన్న చంపలేదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఒకసారి చంపాడని ఒకసారి చంపలేదని నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ కోర్టును కన్ఫ్యూజ్ చేయొద్దు కళ్యాణి. లేదు, మా నాన్న చంపలేదు. యువర్ ఆనర్, కళ్యాణిని కంగారు పెట్టి కేసుని తారుమారు చేయాలని చూస్తున్నారు. నేను వాదించాను మూర్తి గారు. జడ్జి గారు తీర్పునిస్తారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇది? జడ్జి గారు, మా నాన్న చంపలేదు. లేదు, మా నాన్న చంపలేదు. సాక్ష్యాధారాలు వాదోపవాదాలు గమనించాక ప్రత్యక్ష సాక్షి కళ్యాణి చెప్పినట్టే అజయ్ తన భార్యను పైనుండి కింద పడేలా చేసి ప్రాణం పోవడానికి కారకుడయ్యాడని కోర్టు వారు భావించి అతనికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సార్, నేను చంపలేదు జడ్జి గారు. మాధురిని నేను ప్రేమగా చూసుకునేవాణ్ణి. తన కోసం నేను ఏమైనా చేయాలనుకునేవాణ్ణి. తన ప్రాణం నేనెందుకు సార్ తీస్తాను? జడ్జి గారు, నాన్న, నాన్న, సారీ నాన్న. నేను అమ్మ గురించి ఆలోచిస్తుంటే లాయర్ గారు కన్ఫ్యూజ్ చేసి నేరం నువ్వే చేసినట్టు నన్ను ఒప్పించారు. అవునని చెప్పి తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించు నాన్న.
ఇన్నాళ్ళు నా కూతురు తెలివైందని నాన్న చెప్పు. నన్ను వేధిస్తున్న ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు నాన్న. సరైనదే అనిపిస్తే నువ్వు విడుదలయ్యేంత వరకు ఒంటరిగానే ఎదురు చూస్తాను. ఆన్సర్ మీ నాన్న.